ఫస్ట్ సిఎస్సి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఎలా చూడమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి రైట్ జనరల్ ఎంట్రీస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడికి మనకి 4 జనరల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 1 by 1 చూద్దాం. ఇందులో ఏమడిగాడు? జూన్ 1, 2006 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే మనకి గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వాడు రూపీస్ ఎంత ఇచ్చాడంటే 6000 ఇచ్చాడు. జూన్ 5, 2006 అంటే ఏమడిగాడంటే మనకి సోల్డ్ గూడ్స్ టు చిత్ర ఎంత ఇచ్చాడంటే 3000 రూపీస్ ఇవ్వడం జరిగింది. జూన్ 8, 2006 పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ త్రివేణి ఎంత ఇచ్చాడంటే మనకి రూపీస్ 5000 ఇచ్చాడు. జూన్ 10 వచ్చేసి 2006 సోల్డ్ గూడ్స్ టు కవిత రూపీస్ ఎంత ఇచ్చాడంటే మనకి 2000 ఇచ్చాడు. అంటే ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్లో డెబిట్ ట్రాన్సాక్షన్ ఏంటి, క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది చూసినట్లయితే మనం ఫస్ట్ చూడండి. జూన్ 1, 2006 గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ బాలు. ఇందులో డెబిట్ ఒకటి క్రెడిట్ అనేది ఉండడం జరిగింది. అవి ఏంటంటే మనకి ఇక్కడ పర్చేజ్ ఒకటి, రెండోది ఏముందంటే మనకి బాలు. ఇక్కడ ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే పర్చేజ్ అనేది డెబిట్, బాలు అనేది క్రెడిట్. అంటే ఇప్పుడు దాకా చేసినటువంటి వాటిలో మనం క్యాష్ పర్చేజ్, క్యాష్ సేల్స్ రెండు చేసామండి. తర్వాత నేము, క్యాష్, పర్చేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసామంటే అండి క్యాష్ పర్చేజ్, క్యాష్ సేల్స్లో నేమ్ అనేది ఇస్తే నేమ్ అనేది మనం రాయలేదు. ఓన్లీ ఏం తీసుకున్నామంటే పర్చేజ్, క్యాష్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ బాలు. ఇందులో క్యాష్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం నేమ్ అనేది తీసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఉన్నదప్పుడు నేమ్ అనేది తీసుకోము. క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది లేదు కాబట్టి ఇందులోనే నేమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ డెబిట్, రెండోది ఏమైంది క్రెడిట్. తర్వాత చూడండి జూన్ 5, 2006 అన్నాడు సోల్డ్ గూడ్స్ టు చిత్ర ఎంత ఇచ్చాడండి 3000 రూపీస్ ఇచ్చాడు. ఇందులో క్యాష్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి ఏమున్నాయంటే ఇందులోనే చెప్పాం కదండి. సోల్డ్ అంటే సేల్స్, గూడ్స్ పర్చేజ్ అంటే పర్చేజ్ అని రాస్తాం. ఇక్కడ ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే సేల్స్ అనేది క్రెడిట్, చిత్ర అనేది డెబిట్. ఇక్కడ చూడండి అమ్మా జూన్ 8, 2006 పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ త్రివేణి ఎంత ఇచ్చాడండి 5000 ఇచ్చాడు. ఇందులో కూడా ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే పర్చేజ్ డెబిట్, త్రివేణిని ఏం చేయాలండి క్రెడిట్ అనేది చేయాలి. తర్వాత జూన్ 10, 2006 ఇక్కడ ఏమన్నాడంటే సేల్స్, కవిత ఈ రెండింటిలో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే సేల్స్ అనేది క్రెడిట్, కవిత అనేది డెబిట్. మీకు చెప్పాం పర్చేజ్ గూడ్స్ అంటే పర్చేజ్ అని రాయాలి, సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్ అని రాయాలి. ఇక్కడ ఫస్ట్ దానికి జనరల్ ఎంట్రీ రాస్తున్నాం చూడండి. ఏ మంత్ అంటే అది జూన్ 1, 2006 ఫస్ట్ డెబిట్ ఏదో తీసుకోండి. ఇక్కడ డెబిట్ ఏం చేస్తామంటే పర్చేజ్. దీనికి ఏం రాయాలంటే జనరల్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డేటా టు దేని క్రియేట్ చేసామండి బాలు టు బాలు అకౌంట్. ఇక్కడ ఎన్ని రూపీస్ ఇచ్చాడండి 6000 ఇచ్చాడు. డెబిట్లో 6000, క్రెడిట్లో 6000. ఈ విధంగా జనరల్ ఎంట్రీ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఏం రాసామండి డెబిట్ ట్రాన్సాక్షన్ రాయాలి, పర్చేజ్ అకౌంట్ డేటా టు క్రెడిట్ ఏం చేసామండి
బారో టు బారో అకౌంట్. దీని కింద నేరేషన్ ఏం రాయాలంటే బీయింగ్ ద goods purchased being the goods purchased from Balu being the goods purchased from Balu. అదే విధంగా జూన్ 5th చూడండి, జూన్ 5th 2006 ఇక్కడ ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చేయడం జరిగిందంటే చిత్రాన్ని డెబిట్ చేసాం, సేల్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. దీనికి జనరల్ ఎంట్రీ రాయండి, చిత్ర అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ ఎన్ని రూపీస్ ఇచ్చాడంటే మనకి 3000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. 3000 రూపీస్ని ఏం చేయాలి, డెబిట్లో 3000 క్రెడిట్లో 3000 అనేది చూపించాలి. డెబిట్లో 3000 క్రెడిట్లో 3000 చూపించాలి. కింద బ్రాకెట్లో నేరేషన్ ఏం రాయాలంటే బీయింగ్ ద సోల్డ్ గూడ్స్ టు చిత్ర, బీయింగ్ ద సోల్డ్ గూడ్స్ టు చిత్ర అని రాయాలి. తర్వాత జూన్ 8 చూడండి, ఇక్కడ ఏమన్నాడండి పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ త్రివేణి. ఏది డెబిట్ ఏది క్రెడిట్ చేసామంటే మనం పర్చేజ్ అనేది డెబిట్ చేసాం, త్రివేణి అనేది క్రెడిట్ చేయడం జరిగింది. దీనికి జనరల్ ఎంట్రీ రాయండి, జూన్ 8 2006 పర్చేజ్ అకౌంట్ డేటా టు త్రివేణి అకౌంట్. ఇక్కడ ఎన్ని రూపీస్ ఇచ్చాడంటే మనకి 5000 ఇవ్వడం జరిగింది. కింద నేరేషన్ ఏం రాయాలంటే బీయింగ్ ద పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ త్రివేణి, బీయింగ్ ద పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ త్రివేణి. తర్వాత జూన్ 10 ఏమన్నాడో చూడండి, సోల్డ్ గూడ్స్ టు కవిత ఎంత ఇచ్చాడండి 2000 ఇవ్వడం జరిగింది. దానికి కూడా జనరల్ ఎంట్రీ రాయండి, జూన్ 10 2006. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ చేయడం జరిగిందంటే కవిత డెబిట్ చేసాం, సేల్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కవిత అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ ఎంత ఇచ్చాడండి మనకి 2000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ లో 2000 చూపించాలి, డెబిట్ లో 2000 క్రెడిట్ లో 2000 రూపీస్ అనేది చూపించాం. కింద నేరేషన్ ఏం రాయాలంటే బీయింగ్ ద సోల్డ్ గూడ్స్ టు కవిత, బీయింగ్ ద సోల్డ్ గూడ్స్ టు కవిత. ఇక్కడ చూడండి అమ్మా, రైట్ ది జనరల్ ఎంట్రీస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అనేది ఇక్కడ 4 జనరల్ ట్రాన్సాక్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది. జూలై 1, 2006 ఇక్కడ ఏమన్నాడంటే మనకి గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి రూపీస్ ఎంత ఇచ్చాడండి 8000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి అమ్మా, జూలై 1, 2006 ఏమన్నాడంటే మనకి గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి రూపీస్ ఎంత ఇచ్చాడండి 8000 ఇచ్చాడు. అంటే ఇందులోని మనం ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే ఇందులో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, డెబిట్ ఒకటి, రెండోది క్రెడిట్. ఇందులో పర్చేజ్ ఒకటి ఉంది, రెండోదేమో రవి ఉన్నాడు. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది
పర్చేజ్ డెబిట్, రెవెన్యూ ఏం చేయాలండి క్రియేట్ చేయాలి. అదేవిధంగా జూలై 7, 2006 ఇక్కడ ఏమన్నాడంటే మనకి సోల్డ్ గుడ్స్ టు గోపాల్ రూపీస్ ఎంత ఇచ్చాడంటే 9,000 ఇచ్చాడు. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే ఇక్కడ సేల్స్ ఒకటి, రెండోదేమో గోపాల్ ఒకటి ఉంది. పర్చేజ్ డెబిట్ అయితే మనకి సేల్స్ ఏం చేయాలండి క్రెడిట్ చేయాలి, సేల్స్ క్రెడిట్. ఇక్కడ ఎవరున్నాడండి గోపాల్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి గోపాల్ ఏం చేయాలండి డెబిట్. అంటే ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ లో ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ చూసినట్లయితే సోల్డ్ గుడ్స్ టు గోపాల్ ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ చూసినట్లయితే సేల్స్ అనేది క్రెడిట్, గోపాల్ అనేది డెబిట్. తర్వాత జూలై 9, 2006 పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ప్రసాద్ రూపీస్ ఎంత ఇచ్చాడంటే 6,000 ఇచ్చాడు. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ చూసినట్లయితే పర్చేజ్ ప్రసాద్ రెండు ఉన్నాయి. పర్చేజ్ డెబిట్ క్రెడిట్, పర్చేజ్ డెబిట్, ప్రసాద్ ఏం చేయాలండి క్రెడిట్ చేయాలి. అదేవిధంగా జూలై 15, 2006 సోల్డ్ గుడ్స్ టు శ్రీనివాస్ రూపీస్ ఎంత ఇచ్చాడంటే 7,000 ఇచ్చాడు. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసినట్లయితే సేల్స్ అనేది క్రెడిట్, శ్రీనివాస్ అనేది డెబిట్ చేయాలి. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది చూసాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే జనరల్ ఎంట్రీలు అనేవి ఒక టేబుల్ ప్రిపేర్ చేద్దాం. జనరల్ ఎంట్రీస్ ఈ జనరల్ ఎంట్రీస్ కి టేబుల్ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కదండి. ఏం రాయాలంటే ఫస్ట్ డేట్, పర్టికులర్స్, తర్వాత ఎల్ఎఫ్ నెంబర్, తర్వాత డెబిట్ అమౌంట్, తర్వాత క్రెడిట్ అమౌంట్. ఇక్కడ 1 జూలై 2006 కి జనరల్ ఎంట్రీ రాయండి. అంటే రాసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ రాయాలి, తర్వాత ఏమో దాని కింద క్రెడిట్ రాయాలి. ఇందులో రెండింటిలో ఏది డెబిట్ చేసామంటే పర్చేజ్ డెబిట్ చేసాం. ఫస్ట్ రాయండి పర్చేజ్ అకౌంట్ డేటా 2 ఎవరు క్రియేట్ చేసామంటే ఇక్కడ రవిని క్రియేట్ చేసాం. 2 రవి అకౌంట్. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 8,000 ఇచ్చాడు. డెబిట్ లో 8,000, క్రెడిట్ లో 8,000 రూపీస్ చూపిస్తాం. అమ్మా ఫస్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ డెబిట్ ఏం చేసామంటే పర్చేజ్ చేసాం, రెండోదేమో క్రియేట్ చేసాం. ఇక్కడ జనరల్ ఎంట్రీ ఏం రాయాలంటే పర్చేజ్ అకౌంట్ డేటా 2 రవి అకౌంట్. డెబిట్ లో 8,000 రూపీస్, క్రెడిట్ లో 8,000 రూపీస్ అనేది చూపిస్తాం. దీని కింద నేరేషన్ ఏం రాస్తామంటే బీయింగ్ ద goods purchased from, being the goods purchased from Ravi. తర్వాత జూలై 7 చూడండి సోల్డ్ గుడ్స్ టు గోపాల్. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ చూసినట్లయితే గోపాల్ డెబిట్ చేసాం, సేల్స్ అనేవి క్రెడిట్ చేయడం జరిగింది. దీనికి కూడా జనరల్ ఎంట్రీ రాయండి. జూలై 7, 2006 గోపాల్ అకౌంట్ డేటా 2 సేల్స్ అకౌంట్. ఇక్కడ ఎన్ని రూపీస్ ఇచ్చాడంటే మనకి 9,000 ఇచ్చాడు. డెబిట్ లో 9,000,
క్రెడిట్లో 9000 రూపీస్ అనేది చూపించడం జరిగింది. దీని కింద నేరేషన్ ఏం రాయాలంటే బీయింగ్ ద sold goods to Gopal. ఏం రాయాలండి కింద నేరేషన్ బీయింగ్ ద sold goods to Gopal అని రాస్తాం. తర్వాత జూలై 9 చూడండి ఏమన్నాడంటే ఇక్కడ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ప్రసాద్ ఎంత ఇచ్చాడండి 6000 రూపీస్ ఇచ్చాడు. ఇందులో ఏది డెబిట్ ఏది క్రెడిట్ చూసినట్లయితే పర్చేజ్ అనేది డెబిట్ చేసాం, ప్రసాద్ అనేది క్రెడిట్ చేసాం. జూలై 9, 2006 జనరల్ ఎంట్రీ చూసినట్లయితే పర్చేజ్ అకౌంట్ డేటా purchase account data to Prasad account. ఏంటంటే దీని జనరల్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్. ఇక్కడ చూడండి ఎన్ని రూపీస్ ఇచ్చాడు మనకి 6000 ఇచ్చాడు. డెబిట్ లో 6000 క్రెడిట్ లో 6000 చూపిస్తాం. దీని కింద నేరేషన్ ఏం రాస్తామంటే అండి మనం బీయింగ్ ద goods purchased from being the goods purchased from Prasad. ఈ విధంగా జనరల్ ఎంట్రీ అనేది రాయడం జరుగుతుంది. తర్వాత జూలై 15, 2006 చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మనకి సోల్డ్ గూడ్స్ టు శ్రీనివాస్ అన్నాడు. రూపీస్ ఎంత ఇచ్చాడంటే మనకి 7000 ఇచ్చాడు. దీనికి కూడా జనరల్ ఎంట్రీ రాయండి. జూలై 15, 2006 ఏం రాయాలండి జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాయాలంటే శ్రీనివాస్ అకౌంటెంట్ సేల్స్ అకౌంటెంట్ రాయాలి. శ్రీనివాస్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఈ విధంగా జనరల్ ఎంట్రీ అనేది రాయాలి. ఇక్కడ మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు చూడండి రూపీస్ 7000 ఇచ్చాడు కదండి. డెబిట్ లో 7000 క్రెడిట్ లో 7000 రూపీస్ చూపిస్తాం. ఇక్కడ దీని కింద నేరేషన్ ఏం రాయాలంటే బీయింగ్ ద సోల్డ్ గూడ్స్ టు శ్రీనివాస్ అని రాయాలి. బీయింగ్ ద సోల్డ్ గూడ్స్ టు being the sold goods to Srinivas. ఈ విధంగా జనరల్ ఎంట్రీ అనేది రాయాలి. ఇందాక కొన్ని 4 జనరల్ ఎంట్రీలు ఇప్పుడు 4 జనరల్ ఎంట్రీలు ప్రిపేర్ చేశాం కదండి. అంటే ఒకటి రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆన్సర్ పేజీలో రాయండి. తర్వాత నెక్స్ట్ పేజీలో ఏం చేస్తారంటే ఈ 4 జనరల్ ఎంట్రీలు నోట్ చేసి తర్వాత దాని కింద ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేయండి. జనరల్ ఎంట్రీస్ అని పెట్టి ఇందులో ఏం రాయాలంటే ఫస్ట్ డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ నెంబరు డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ అని చెప్పి టేబుల్ గీసి ఈ 4 జనరల్ ఎంట్రీలో 1 by 1 ఒకే పేజీలో వచ్చేలా నోట్ చేయండి. 1 by 1 ఓకే అమ్మా.